రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆటో రథయాత్రలో 6వ రోజుకు చేరుకోగా 760 కిలోమీటర్ల తిరుగుగా బెల్లంపల్లి మార్కెట్ ఏరియా మొత్తం ఆటోలతో కిక్కిరిసిపోగా ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంత రవికుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్ కి ఇచ్చిన హామీల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం భారీ ఆటో ర్యాలీ తీశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కట్ట రామ్ కుమార్ ఇంకా అధిక సంఖ్యలో నాయకులు డ్రైవర్లు పాల్గొన్నారు. అన్న వస్తా ఒక్క నిమిషం ఆగు. మరి ఆటో రథయాత్ర ప్రారంభమైంది. 32 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో 100 నియోజకవర్గాల పర్యటన మొదలైంది. మరి ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చేరుకున్నాం. వాటికి 6వ రోజు. ఈ రోజు వరకు 760 కిలోమీటర్లు తిరిగిన సందర్భం ఉన్నది. మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్ల మరణాలకు కారకులైన కాంగ్రెస్ ప్రభుత్వంకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు 2003 ఎన్నికల్లో ఏవైతే ఆటో డ్రైవర్లకు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో రథయాత్ర ప్రారంభం చేశాం. కావున ఇప్పటికైనా ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీరు ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సంవత్సరానికి 12,000 రూపాయలు, అదేవిధంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. 55 సంవత్సరాలు పైబడి ఉన్న ఆటో డ్రైవర్ను ప్రత్యేకంగా గుర్తించి వారికి 5,000 రూపాయల